మనం ఇప్పుడు తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మందగూడ గ్రామంలో ఉన్నాము. ఆదివాసీ రైతుల వలసలను నిరోధించేందుకు, ఏక పంట నుంచి వారిని బహుళ పంటల దిశగా మళ్లించేందుకు, వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు ఇక్కడ చాలా ఆదివాసీ గ్రామాల్లో సమీకృత వ్యవసాయ విధానాలు విజయవంతంగా అమలవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం మందగూడ గ్రామంలో బాదీరావు చేలో ఉన్నాము. మనం ఇక్కడ మనకు అర్ధెకర మోడల్లో మీరు చూస్తున్నారు. ఇక్కడ మనకి మ్యాంగో ప్లాంటేషన్ ఉంది, క్రాప్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకా సపోటా, జామ, ఇలాగ 9 రకాల హార్టికల్చర్ ప్లాంటేషన్ ఉంది. ఒకప్పుడు ఈయనకి బాదీరావుకి ఈ అర్ధెకరలో ఈయనకి 15 నుంచి 20 వేలు ఇన్కమ్ వచ్చేది పత్తి మీద. ఈ ఆదాయం ఈయనకి సరిపోయేది కాదు, అది కూడా వర్షాధార పంట. కానీ మేము బ్రీడ్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఈయనకి అదనపు ఆదాయం వచ్చింది. అంటే సంవత్సరంలో ఈయన కోళ్ళ మీద ఒక 50 వేలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇలాగ పలు పంటలు పెట్టుకోవడం వల్ల మరి ఈ జొన్నలోను, తర్వాత కందిలోను, తర్వాత ఇతర పంటల ద్వారా కూడా ఈయనకి ఒక 20 వేలు ఆదాయం వచ్చింది. అంటే సుమారుగా ఈ అర్ధెకర మోడల్లో ఈయనకి సంవత్సరానికి ₹1,00,000 ఇన్కమ్ పైన చూస్తూ ఉన్నాడనమాట. కోళ్ళు సాధారణంగా ఈ మొదల్లో ఉన్న పురుగులు అవి తింటూ ఉంటాయి. ఇంకా చెట్లు మేము ఇచ్చిన ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్ పెద్దవైతే అవి చెట్ల మీదకి వెళ్తూ ఉంటాయి. వాటికి అక్కడ షెల్టర్ ఉంటుంది. తర్వాత వాటి గూట్లోకి మనకి అలవాటు అయిపోయింది కాబట్టి ఆ షెల్టర్లో నివాసం చేస్తూ ఉంటాయి. బ్రీడ్ ఫామ్ అంటే మనం 150 to 250 బర్డ్స్ కెపాసిటీ ఉన్న షెల్టర్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి ఈ గ్రామాల్లో ఈ కోళ్ళు ఉంటే ఏమవుతుందంటే త్వరగా కంటామినేషన్ అవుతూ ఉంటుంది. ఏదన్నా వ్యాధి వస్తే త్వరగా అవి చనిపోవడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ఇది మనం ఒక ఫామ్లో పెట్టుకున్నట్టయితే దీనికి ఈ వ్యాధులు అనేవి సోకడం కాస్త తక్కువగా ఉంటుంది. తర్వాత దీన్ని కాస్త మంచి ఎన్విరాన్మెంట్లో వీటిని నాటుకోళ్ళు అనేది పెంపకం జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ మొదట పుట్టిన చిన్నపిల్లలు అవి వ్యాధుల బారిన పడకుండా మోర్టాలిటీ రేట్ తగ్గించడానికి ఈ షెల్టర్ అనేది ఉపయోగపడుతూ ఉంది అండి. కంప్లీట్ నాటుకోళ్ళు అండి అవి. అంటే ఈ సొనాలి కోళ్ళు ఈ మధ్యకాలంలో సొనాలి తర్వాత ఇంకా రకరకాలు అనేవి వస్తూ ఉన్నవి, అవి కాదు. యాక్చువల్గా నాటుకోళ్ళు అంటే మన గ్రామాల్లో పూర్వం ఏ విధంగా ఉండేవో ఆ విధమైన కోళ్ళే మనం ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతూ ఉందన్నమాట. ఇదంతా మనం LIC సహకారంతో మేము ఈ అర్ధెకర మోడల్కి అంటే మనం షెడ్ కాస్ట్ ప్లస్ ప్లాంటేషన్ కాస్ట్ ఇవన్నీ కూడా కలిపి ఒక 1,50,000 అవుతుంది. ఈ 1,50,000 మనం LIC సహకారంతో వీరికి మనం అందుబాటులోకి తీసుకొస్తాము. తర్వాత వీళ్ళు మా రైతు తన కాంట్రిబ్యూషన్లో భాగంగాను తను ఒక షెడ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు తను పెట్టుకుంటాడనమాట. సో అది 25% ప్రాజెక్ట్ కాస్ట్లో వస్తుందన్నమాట. ప్రధానంగా ఈ బ్రీడ్ ఫామ్ అనేది ఈ IFS మోడల్ మనం మాకు ఫస్ట్ ఇయర్ 7 విలేజెస్లో స్టార్ట్ చేసామండి. ఈ 7 విలేజెస్లో మనకి 11 బ్రీడ్ ఫామ్స్ అనేవి అందుబాటులో తీసుకొచ్చాము. ఈ 11 కూడా మనకి చాలా చక్కగా ఫంక్షనింగ్లో ఉన్నవి. రైతులకు అదనపు ఆదాయం అనేది ఇస్తూ ఉన్నది అనమాట. వీరు ఒకే పంటకి వీరు అలవాటు పడి ఉన్నారు. దాని మీద ఆదాయ వనరులు తక్కువ, తర్వాత వీరికి అదనపు ఇన్కమ్ అనేది సోర్సెస్ తక్కువ. దాని గురించి వాళ్ళు ఇన్కమ్ సోర్సెస్ గురించి వేరే వేరే మార్గాలు అనేది ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. సో వలస అనేది కూడా తగ్గించడానికి మనం ఇక్కడే వీరికి ఆదాయం అనేది పెంచడానికి మనం ఇక్కడ ఈ యొక్క వీరికున్న ల్యాండ్లోనే అదనపు ఇన్కమ్ సోర్సెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. బాదీరావు గారు, ఇప్పుడు ఈ కోళ్ళది ఎన్ని రోజులు అయ్యే సాధబట్టి ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఎన్ని కోళ్ళు అమ్ముతున్నారు సంవత్సరానికి? ఎట్లా ఉంది ఆదాయం గిన? ఆదాయం ఇది ఇంకా సంవత్సరం దగ్గర వచ్చింది మేడం. నేను ఈ షెడ్ చేసి ఇంకా పూర్తి సంవత్సరం కాలేదు, కానీ ఇప్పుడు 50-60 వేల మాల్ నాకు లాభం వచ్చింది. 50-60 వేలు సంపాదించిన. ఇప్పుడే మొన్నటి నుంచి అయిపోయినాయి, లేకుంటే మొత్తం కోళ్ళు ఉండే. మేత ఖర్చు ఎక్కువ లేదు మేడం. నాకు ఈ భూమి మొత్తం చుట్టూరుగా జాలి కట్టి ఉన్నది. మొత్తం చుట్టూరుగా మొత్తం తిరుగుతాయి. తిరిగి అవి సాయంత్రం వస్తాయి. నేను ఇక 3 కుక్కలు మేము చూసుకుంటూ ఉంటాం. మాకు ఎవరు లేరు, ఇక మేమిద్దరం ఆడి మగవాళ్ళం, మేమిద్దరమే ఉంటాం. ఇక ఖర్చు లేదు. అయితే గిట్టనే వేసుడు కానీ గిట్ట టైం పాస్గా చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఇప్పుడు ఈ
అద్దె ఎకరం పొలంలో ఇంతకు ముందు ఏమేస్టోళ్ళు ఇప్పుడు సంవత్సరం కింద వీళ్ళు ఇచ్చారు కదా మీకు, అంతకు ముందు మరి దీంట్లో ఏమేస్టోళ్ళు, ఎంత ఆదాయం వచ్చేది, ఎట్లా ఉండేది? ఒకటే పంట వానాకాలం పంటే కదా, ఎట్లా ఉండేది చెప్పు అప్పుడు? వానాకాలం పంట ఒక్కొక్కసారి గింతే పత్తి వచ్చుడు, చెట్టుకు ఒక 2 కాయలు కాస్తే కథం ఈ ఎండలు వస్తే ఇక ఏమీ లాభం లేదు. అది మనం కష్టపడిన కష్టం ఇంకా ఎల్లుడు లేదు మేడం, ఏమొచ్చేది కాదు, ఏమి వచ్చేటి కాదు. దాని గురించి సార్లు చెప్పినప్పటి నుంచి ఇక ఇది సుగా చూడాలని షెడ్ చేసి గిట్లా కందులు వేసిన, ఇక కోళ్ళకు కావాలని మక్కలు పోసిన, ఇప్పుడు గిట్లా చూసుకుంటున్నా. మంచిగానే అనిపిస్తుందా, సంతోషంగా? ఇక సంతోషం ఏదే కష్టం లేక నాకు సుఖ ఏదన్నా బరువు మొయ్యాలంటే ఇక కొద్దిగా ఏజ్ అయిన తర్వాత బరువు మోసుడు కాదు, అది కాదు, ఇది హాయిగా బతకచ్చు అని నాకు నా మనసులో ఆలోచన మంచిగా అయింది మేడం. అంతకుముందు మొత్తం పత్తేనా? ఇక అదే పత్తులే, అందరిని చూసి ఒక్కరిని చూసి ఒకడు పత్తులే. ఆ టైంకి దీపావళి అది ఏదో టైంకి ఇక జనవరికి పైసలు వస్తాయి అని పత్తులే, పండని పండకపోయినా 1000-2000 వస్తే అవి ఎప్పుడు లేకుంటే అంతే. క్వింటల్కు 1000 రూపాయలు క్వింటల్ సుగా అమ్మిన మేడం. అక్కడి నుంచి పత్తి చేసుడు, ఇక వేరే పంటలకు ఇట్లా చేయాలి గది చేయాలి అనేది అంత తెలియలేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చి మీకు చెప్పారు గిట్లా గిట్లా పెంచుకోవాలి గిట్లా బాగుంటుందని ఎప్పుడు చెప్పారు మీకు? ఇట్లా వీళ్ళు ఏమనిపించింది చెప్పినప్పుడు? వీళ్ళు సార్లుగా వాసన సార్లు వచ్చి 1 సంవత్సరం అవుతున్నారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి మాత్రం మా ఊరి వాళ్ళకు సుగా సంతోషమే, అందరికీ అబ్బా అయితే మన గురించి చెప్తారు కదా ఇది సుగా టెక్నిక్ మంచి టెక్నిక్ అని ఇక అందరికీ సుగా మాకు సుగా ఇక నేనైతే బాగా వీటిని చూసుకుంటా. ఇక గిట్టు పోయి సుగా చూసిన కుక్కలు సుగా ఉండాలంటే 3 కుక్కలు పెట్టిన, 3 వీటికి కావాలి. ఈ జాగ కాడని వస్తారు మేడం, ఏటైనా తీసుకుపోయేది అవసరం లేదు. ఇప్పుడు నిన్న మొన్న ఒక బాగా వచ్చిండు కానీ అయిపోయినాయి అద్దన్నాక మేము ఇక్కడనే తయారు చేస్తాం. ఇక్కడ వెళ్ళిన పిల్లల్నే ఇక్కడిది ఇక్కడనే. ఎట్లా కిలో అమ్ముతున్నావు, ఎట్లా పోతున్నాయి మరి? 600 కిలో, 600 కిలో పోతున్నాయి. కిలో చొప్పున అమ్ముతాం. ఇప్పుడు మొత్తం అద్దె ఎకరం పొలమా దీనికి కేటాయించింది? మొత్తం పంట కావచ్చు ఇది కావచ్చు అంతా కలిసి చుట్టూ తిప్పినావు కదా గ్రీన్ కలర్ది, అద్దె ఎకరమా? అద్దె ఎకరం ఉన్నది మేడం. ఎకరం ఉన్నది కదా, ఈ ఎకరం అంతా కోళ్ళు తిరగాలి అని నేను మొత్తమే చుట్టూ పెట్టిన. మళ్ళీ గద్ద రాకుండా మీద తాడు కనబడుతుంది మేడం, అది జాలే ఉన్నది వాళ్ళ గద్ద రాంగా గిట్టు వచ్చి పోంగన్నా రాంగన్నా ఆగాలి. గద్దలు ఎత్తుకపోతాయి. ఈ కింద దానికి కుక్కలు ఉన్నాయి, 3 కుక్కలు, ఇవి కవరంగి ఉంటాయి కానీ అది గద్ద మీద నుంచి వస్తాయి కదా, మీద నుంచి గిట్టు సర్రమని వచ్చి టప్మని పట్టుకొని పోతాయి. పోంగన్నట్టు అట్టుతాయి, రాంగన్నట్టు అట్టుతాయి. దాని గురించి మీద నుంచి ఆ తాడు దాని వల్ల ఉన్నది. గిట్లాగా చుట్టూరుగా చేసి గిట్లా చూసుకుంటూ ఉండు. సంవత్సరము ఆదాయం అంటే ఇప్పుడు కందులు చేసిన, మక్క చేసిన, కోళ్ళకు మొక్కలు అవుతాయి. పైసలు కానీ మాకు కూర తినటానికి కానీ ఈ కందులు గివి అవుతాయి. మళ్ళీ గిట్టు కోళ్ళు గివి దాదాపు 50-60 వేల కోళ్ళు అమ్మేసిన. అంతకుముందు ఎంత సంపాదించేది కోళ్ళు లేనప్పుడు సంవత్సరానికి? కోళ్ళు లేనప్పుడు చెప్తున్నా కదా మేడం, అంతేగా 1 క్వింటాలో 2 క్వింటాలో పత్తి ఎల్లుడు అంతే. అది 1 సంవత్సరం రేటు ఉండు, 1 సంవత్సరం లేదు. మనం మార్క దున్నిన పైసలు సుగా కష్టం సుగా ఎల్లుడు లేదు. ఇప్పుడు సంతోషం మేడం. ఈ వాసంత్ ప్రాజెక్ట్ వచ్చిన కాబట్టి నుంచి నాకు మాత్రం సంతోషంగా ఉంది. అప్పుడిప్పుడు సార్లను సుగా అబ్బా సార్లు ఇక మీరు ఇచ్చిన కాబట్టి నాకు సంతోషం అని వీళ్ళకి సుగా చెప్పుకుంటూనే ఉన్నా. మంచి పని ఎవరైనా చేసినా అది ఉపయోగపడుతుంది కాబట్టి. మరి నా గురించే కదా మేడం, మళ్ళీ ఈ వీటిని మళ్ళీ అమ్మి వాళ్ళకే ఇచ్చుడు అనేదే లేదు. నేనే చూసుడు కష్టపడు, కష్టం అంటే ఇట్లా చూసుకుంటాను. గద్దలో ముగిసలో ఏదో తీసుకుపోవటానికి పోకుండా చూసుడు. ఆ మందులు వాళ్ళ సార్లు తీసుకుపోయి ట్రైనింగ్ ఇచ్చిండు మేడం. నేనే టీకాలు నేనే రోగం వస్తే నేనే పెడతాను. ఏం ట్రైనింగ్ ఎక్కడ తీసుకుపోయారు? మన గుడిపేటలో తీసుకుపోయిండు.
ఒక 5 రోజులు ఏమో గాడ ఉన్నాము. అయితే డాక్టర్ మళ్ళీ గీడ మాదరహుగా ఒక డాక్టర్ని పట్టుకొని వచ్చిండ్రు, గాడ పెట్టుకున్నారు. గట్లా చేయబట్టి ఏమన్నా అయితే మేము పోయి మందులు తీసుకొస్తాము. ప్రస్తుతం మార్కెట్లో నాటుకోడి అంటే సోనాలి బ్రీడ్ అంటే నాటుకోడి అని ముద్ర పడిపోయింది. కానీ ఇక్కడ మనకు కనిపించేవన్నీ కూడా వెనకటి నుంచి తాత తండ్రుల కాలం నుండి వస్తున్న కోళ్ళ దేశీ సంతతే. ఎక్కడా కూడా సోనాలి బ్రీడ్ అనేది ఇక్కడ కనిపించదు. వీటినే వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఈ వాతావరణానికి ఇవి అనువైనవి, ఇక్కడ పుట్టి పెరిగినాయి కాబట్టి, ఇక్కడ వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి కాబట్టి వీటినే అభివృద్ధి చేస్తున్నారు. ఇవి పూర్తి దేశీవాలి కోళ్ళు. గిన్నెర్ అనే రాయి సెంటర్లో 30 గ్రామాలు ఉంటాయి. ఇందులో జీవనోపాధులు ఈ ట్రైబల్కి తెలియదు. వాళ్ళ పనులలో జీవనోపాధులు మేకలు కానీ కోళ్ళు కానీ ఇట్లాంటివి ఉండేవాటి. అందులో భాగంగా కోళ్ళపైన అవగాహన ఉన్న వాళ్ళు కొంచెం తెలుసుకొని వాళ్ళ విలేజ్ లెవెల్లో గ్రామ లెవెల్లో మీటింగ్ పెట్టి ఆ ఊరు పటేలు ఆ ప్రజలందరినీ రైతులందరినీ పిలిచి మాట్లాడి అక్కడ ఉన్న మన దగ్గర ఉన్నటువంటి బీవైపీ గురించి వాళ్ళకు వివరించినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నా కోళ్ళ గురించి నాకు ల్యాండ్ ఉంది, నేను కోళ్ళు పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నా అన్నప్పుడు వాళ్ళ నుంచి ఒక తీర్మానాన్ని తీసుకొని వాళ్ళ ల్యాండ్కు సంబంధించి చూసి అక్కడ ఉన్న క్రైటీరియా చూసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకు దానిపైన అవగాహన వచ్చేలా బీవైప్ అంటే ఇంటది, కోళ్ళ షెడ్ అంటే ఇట్లా ఉంటుంది, నాటుకోళ్ళ పెంపకంపై దీనిపైన మీకు ఇంత లాభం ఉంటుందని ఆ మీటింగ్లే వాళ్ళకి చెప్పేవాళ్ళం. దాని ద్వారా మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్ప్లోజర్ విజిట్కి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉన్న కోళ్ళ షెడ్లను చూపెట్టి అక్కడ ఉన్న రైతులతోటి ఈ రైతుతోటి మాట్లాడిపించినాం. దాని తర్వాత వాసన సంస్థ వారు LIC HFL ప్రాజెక్ట్ నుండి దీనికి సంబంధించిన సామాగ్రిని వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళ రైతుకు ఖర్చు కాకుండా ఇచ్చామన్నట్టు. రైతు మాత్రం కోళ్ళు తెచ్చుకోవడం జరిగింది, తన ఇంట్రెస్టెడ్ ఉన్నాడు కాబట్టి. దీన్ని ఒక IFS మోడల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో చూపెట్టడానికి ఒక అర్ధ ఎకరాలో దాంట్లో పండ్ల చెట్లు కానీ కూరగాయల చెట్లు కానీ ఈ కోళ్ళ ద్వారా వీటి ద్వారా 1,00,000 నుంచి 1,20,000 లాభం రావడానికి చేకూరుస్తుంది అన్నట్టు ఇది IFS మోడల్ అనేది. రైతులకు దీనిపైన అవగాహన ఉండదు కాబట్టి కోళ్ళు చనిపోవడం, పెంచుకునే విధానం ఇది తెలియదు, మేత వేయడం కానీ ఇట్లాంటివి తెలియదు కాబట్టి ఏ విధంగా పుట్టిన పిల్లలకి ఏ విధంగా మేత వేయాలి, ఎన్ని రోజులు తల్లికి దూరంగా ఉంచాలి, పొదుగుడు పట్టే కాలం ఎంత, ఏ కోడిగుడ్లు ఏ డే నుండి ఏ డే వరకు కోడిగుడ్లు ఎక్కువ పెట్టిన కోడి 20 ఉంటే అది అన్ని చేయదు, ఎంత డేస్ నుంచి ఎంత డేస్ పెట్టిన కోడిగుడ్లు వేయాలి, వేరే దానికి ఏది వేయాలనే విధానం ఆ రైతుకు చెప్పడం జరుగుతుంది. రైతులకు దీని అవగాహన ఉండదు కాబట్టి వేసే మందులపైన వ్యాక్సినేషన్ ట్రైనింగ్ అనేది కల్పించి వాళ్ళకు వెటర్నరీ డాక్టర్ తోటి కల్పించి వాళ్ళకు అర్థమయ్యే విధంగా కోళ్ళకు వచ్చే రోగాన్ని గుర్తుపట్టి వాళ్ళే వేసుకునే విధంగా ట్రైనింగ్ ఇచ్చి నేర్పించినాం అన్నట్టు. ఆ విధంగా మేము వచ్చినా రాకున్నా అందుబాటులో ఎవరున్నా లేకున్నా ఆ రైతే తను చూసుకునే విధంగా నేర్పించామండి మోర్టాలిటీ తగ్గించడానికి. అట్లా దాన్ని 20 కోళ్ళ పిల్లలు ఉంటే దాన్ని ముందుగా వీళ్ళు చెప్పిన విధంగా వాళ్ళకు తెలియకపోతుండే. ఒకప్పుడు కోడి పిల్లలు పెంచుకునే విధానం 10 పుడితే 10 చనిపోయేటి, కాకులు ఇట్లాంటి ఎత్తుకపోవడానికి అవకాశం ఉండే విధంగా. ఇప్పుడు షెడ్డు చేయబట్టి దాంట్లో పుట్టిన పిల్లలు నెల రోజుల వరకు అందులోనే పెరుగుతాయండి. దాని తర్వాత బయటికి వెళ్తే ఏ కాకి పిల్లులకు ఇట్లాంటివి అందకుండా వాళ్ళు కొంచెం మెరుగైన విధంగా ఎక్కువ లాభం పొందేలా ఇట్లా వాళ్ళకి అవగాహన కల్పించింది. కోళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి ఆ మీటింగ్ ఆ గ్రామ స్థాయిలో ఉన్నాం కాబట్టి అందరి ముందుట కోళ్ళు ఉన్న వాళ్ళను 10 నుంచి 20 కోళ్ళు ఉన్న వాళ్ళను సెలెక్ట్ వాళ్ళు మా దగ్గర ఉన్నాయి మేము పెంచుకుంటాం మాకు ఇంట్రెస్ట్ తెలుసా అయితే అవగాహన ఉంటే మీరు చెప్పండి అని చెప్తే వాళ్ళని సెలెక్ట్ చేసినాం. కడక్నాథ్ లాంటి సోనాలి ఇట్లాంటివి ఉన్నాయి కానీ అవి ప్రోత్సాహం లేదు, ప్యూర్ నాటుకోళ్ళకు మాత్రమే ప్రోత్సహించడం అన్నట్టు. నాటుకోళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది, కేజీకి 600 రూపాయలు ఉంది ఈరోజు ఇక్కడ కూడా. నాటుకోడి అంటే ఇప్పుడు సోనాలి అవే నాటుకోడ్లుగా ముద్ర పడిపోయినాయి కదా, మరి మీవేం కోళ్ళు? మావి దేశీ కోళ్ళు అంటారు మేడం. అంటే ఇక్కడ వెరైటీ అవేమో ఉరకలేవు పరిగెత్తలేవు అట్లా ఉంటుంది, కానీ ఇది దానికి విరుద్ధంగా ఉంటుంది. దానిది వేరే రకంగా ఉంటుంది, దీనిది వేరే రకంగా ఉంటుంది. అందుకనే ఇవి ఎక్కువ దేనికైనా తట్టుకుంటాయి. మన దగ్గర పెరిగే కోళ్ళు కాబట్టి నాటుకు పురాతన కాలం నుంచి వచ్చేది కాబట్టి ఇది దేనికైనా వర్షంకైనా చలికి దేనికైనా తట్టుకుంటాయి. అవి తట్టుకోవు, దానికి ఎక్కువ ఖర్చు వస్తుంది మేతకైనా దేనికైనా. దీనికి మనకు తక్కువ ఖర్చు వస్తుంది. ఇది ఏమేసినా తింటుంది. ఇక్కడ గడ్డిలో ఉండే పురుగులు, పేడలో ఉండే పురుగులు, చెదలు ఇట్లాంటివి తింటాయి కాబట్టి వీళ్ళకు మేత కూడా తగ్గుతుంది. దీంతోపాటు వాళ్ళకు కొంచెం కోడి అనేది బలంగా పెరగడానికి అజొల్ల ఫిట్ ఏర్పరిచి అజొల్ల గడ్డి ఇవ్వడం జరిగింది. దాంతో కోడి తినడం వల్ల బలంగా పెరుగుతుందండి. అరెకరా నుంచి ఎకరాకు ముందుగా అర్ధ ఎకరా ఒప్పందం అన్నట్టు, దాని నుండి అర్ధ ఎకరా చేసుకోవచ్చు, వీళ్ళు ఎకరా కూడా చేసుకోవచ్చు. పండ్ల చెట్ల నుండి ఇతర కూరగాయలు ఇట్లాంటి పంటలు ఇంటర్ క్రాప్స్ తోటి వీళ్ళు దాని నుండి కూడా లాభం, కోళ్ళ నుండి లాభం తెచ్చుకునే చేస్తున్నాం. రానున్న కాలంలో మళ్ళీ 2 గొర్రె పిల్లల్ని పెంచుకునే విధంగా, ఇందులో తేనె పెంచుకునే విధంగా ఇవి కూడా చేసుకునే అవకాశం ముందుంది. నెక్స్ట్ ఫేజ్లో అది కూడా చేస్తాం.
ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ వానకాలం ఎట్లా ఉండే వీళ్ళ జీవన విధానం? వీళ్ళ జీవన విధానం అలా వీళ్ళకు పంటలు కానీ సరిగ్గా వండకపోవడం, వీళ్ళకు బయటిది అవగాహన కొంచెం తక్కువ తెలియకపోవడం, దాని ద్వారా వీళ్ళు ఉన్న దాంట్లో సర్దుకుపోయేవాళ్ళు. ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది వీళ్ళకు సరైన అవగాహన ఉండేది కాదు. అందుకే బయటి ప్రపంచంతో ఇలా అవగాహన లేదు. మన సంస్థ నుండి వచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతుకి అసలు అంటే ఏంటిది బీవైపీ నాటుకోళ్ళ పెంపకం అంటే దాని నుండి కూడా మనం ఇంత లాభాలు సంపాదించుకోవచ్చా అనే విధంగా వీళ్ళకు ప్రోత్సహించి వీళ్ళని అవగాహన నేర్పించి ఇప్పుడు ఇంత ముందు సాగుతుంది, ఇట్లా తీసుకెళ్తున్నాం అండి. అమ్ముకోవడానికి మేమే అంటే వాళ్ళకు అవగాహన ఉంది, వాళ్ళు ఇప్పుడు పెట్టిల్లు కాబట్టి బీవైపీ ప్రతి ఒక్కరు అడుగుతుండ్రు. మేము కూడా సపోర్టెడ్గా ఉన్న సెంటర్లో కానీ మార్కెటింగ్కి సంబంధించి సిటీ ఏరియాకి కానీ మేము ఫాలోఅప్ చేస్తున్నామండి. రానున్న కాలంలో వీళ్ళకు ఒక బిజినెస్ ప్లాన్గా ఒక మార్కెట్ షెడ్ని తీసుకెళ్ళి ఈ నాటుకోళ్ళను తీసుకెళ్ళి అమ్మడానికి బిజినెస్ ప్లాన్ చేస్తున్నాం. మేడం మొత్తం 9 రకాల పండ్ల చెట్లు ఇస్తామండి. మామిడి, దానిమ్మ, బొప్పాయి, జామ, మునగ, అరటి, ఇలా 9 రకాలు ఇస్తామండి. 9 రకాల్లో అంటే 6 నెలల నుంచి వచ్చే క్రాప్ 3 సంవత్సరాల వరకు వచ్చే విధంగా పెట్టినప్పటి నుంచి 6 నెలల నుంచి వచ్చే క్రాప్ నుండి 3 సంవత్సరాల నుంచి కాసే క్రాప్ వరకు ఇస్తున్నాం. పెట్టిన వెంటనే ఇప్పుడు 6 నెలల నుంచి ఆదాయం వస్తుంది అన్నట్టు. తర్వాత కొన్ని చెట్లు మామిడి చెట్టు అనేది 3 సంవత్సరాల నుంచి ఆదాయం వస్తుంది. రానున్న కాలానికి ప్రతి చెట్టు ఆదాయం ఇచ్చుకుంటూ వెళ్తున్నట్టు. ఒక 9 రకాలు చేస్తే సీజనల్ క్రాప్స్ అంటే ఏ సీజన్లో ఆ సీజన్ క్రాప్ కాస్తే అతనికి ఇతర ఆదాయం కలుగుతుంది. మనకు ఇప్పుడు 18 గ్రామాలు ఉంది మేడం. వాసన సంస్థ పనిచేస్తుంది. ఇప్పుడు 11 బీవైపీలు షెడ్లు కట్టించాం. మిగతా 91 మందికి చిన్న నైట్ షెల్టర్లు కట్టించాం. నైట్ షెల్టర్ అంటే కోళ్ళు ఇంటి ఒక 5 నుంచి 10 కోళ్ళు ఉన్న రైతులకు వాళ్ళకు చెట్ల మీద పండుకోవడం, అది పిల్లలు ఎత్తుకోవడం అట్లాంటివి జరగకుండా నైట్ షెల్టర్ అనే ఉపయోగంగా చిన్న షెడ్ 5x5లో వాళ్ళకు ప్రతి ఒక్క రైతుకు 91 మందికి అవి ఇచ్చాం మేడం కోళ్ళకు. ఇవి బీవైపీలు అనేవి 11 మంది సెలెక్ట్ చేసినాం. 11 మంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి షెడ్లు ఇచ్చేసి దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నాం మేడం. నెక్స్ట్ ఫేజ్లో వచ్చేసి చాలా గ్రామాలు తీసుకొని దీన్నే పెద్దగా చేయాలని అనుకుంటున్నాం. రానున్న కాలంలో ఏ రైతు అయితే ఇంట్రెస్ట్గా ఉంటాడో ఆ రైతులకు కల్పించి అవకాశం ఉన్నంతలా కల్పించేసి ఇట్లాంటి నాటుకోళ్ళ పెంపకమైనా మేకల పెంపకమైనా ఎట్లాంటి ఇంట్రెస్ట్గా ఉంటే దానిపైన మేము అవగాహన కల్పించి చేస్తామని చెప్తున్నాం. అంటే ఏ రైతులైనా లేకపోతే ఆదివాసీ రైతులు? ఏ రైతులు ఆదివాసీ రైతులకు మాత్రమే చేయాలి మేడం. ఎందుకంటే ట్రెడిషనల్ వాళ్ళకు తెలియదు కదా అవగాహన పైన. ఆదివాసులకి మాత్రమే, ఇక్కడున్న గోండు జాతి వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంది మేడం. అరెకరం మోడల్గా తీసుకొని రూపొందించిన ఈ సమీకృత వ్యవసాయ విధానం ఆదివాసీ రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తూ వారి అభివృద్ధికి దోహదపడుతుంది. ఇలాంటి కార్యక్రమం మరెన్నో ఆదివాసీ పల్లెలో జరగాలని, ఆదివాసీలు ఆర్థికంగా ఎదగాలని ఆశిద్దాం. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, మందగూడ, తిర్యానీ నుండి.